నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాథల. ఈరోజు మనం వచ్చేసాము వీగన్ ఫెస్టివల్కి. సో నా పక్కన మీకు బోర్డు కనిపిస్తుంది కదా. సో బోర్డు చిన్నగానే ఉంది కానీ ఎగ్జిబిషన్ చాలా పెద్దది. సో వీగన్ అనగానే మనకి వీళ్ళు నాన్ వెజ్ తినరు, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటారు, డైరీ తినరు అని మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ వీళ్ళు ఒక స్లోగన్ లాగా చెప్తున్నారు, వి ఈట్ వీగన్, వి యూజ్ వీగన్ అని. సో వీళ్ళు థింగ్స్ అండ్ క్లోత్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం రాదు అని అన్నారు, నేను విన్నాను. సో నేను ఇక్కడికి వచ్చేసాను. ఈరోజు రేపు ఈవినింగ్ 6 వరకు కూడా ఎగ్జిబిషన్ జరుగుతుందంట. సో ఈరోజు వచ్చిన వాళ్ళు పర్వాలేదు, రాని వాళ్ళు రేపు రండి. జస్ట్ ఒక లుక్ వేసి వెళ్ళిపోండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి. సో ఆరోగ్యానికి మించింది ఏముంటుంది చెప్పండి. సో వెళ్ళిపోదాం. హలో హలో వెరీ వెల్, చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా జరుగుతుంది, అన్ని చకచకా జరిగిపోతున్నాయి పనులు. సో సో ఈ హెల్దీ ఫుడ్ గురించి దీనిలో మీరు ఎలా అవ్వాలనుకున్నారు? ఏంది, వాట్ మేడ్ యూ టు మోటివేట్? హెల్దీ ఫుడ్ గురించా? ఇంకా మనకి అంతే కదా, హెల్దీ ఫుడ్తోనే ఉంది ఆనందము, ఆరోగ్యం. సో మొదటి నుంచి నాకు అదే ఉద్దేశము. నేను న్యూట్రిషన్ చదివినప్పుడు కూడా ఎందుకు న్యూట్రిషన్ చదివానంటే, ఏదో ఫుడ్ తోటి మనం జబ్బుల్ని నివారణ చేసేసి జబ్బులు రాకుండా చూసుకుని అందంగా ఆనందంగా బతకొచ్చు అన్న ఉద్దేశంతో చదివాను. సో దానివల్ల అదే ఫాలో అయ్యాను. ఇప్పుడు వీగన్ అన్నది కూడా దానికోసమే. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, నేను వీగన్ అన్న ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటాను. ఎందుకంటే వాటితోటి మనకి కావాల్సిన పోషకాలు సులభంగా వస్తాయి, తొందరగా లావు చేయకుండా జబ్బులు లేకుండా అట్లా ఉంటాయన్న ఉద్దేశంతో. కానీ అలాగా జడ్జ్ చేయడానికి లేదు కూడా. కొందరు చాలా సన్నగా ఉంటారు బయటకి, కానీ లోపల జబ్బులు, అది థిన్ ఆన్ ది అవుట్ సైడ్, ఫ్యాట్ ఆన్ ది ఇన్సైడ్ అంటారు. ఆర్గన్స్ చుట్టూ ఫ్యాట్ ఉంటుంది. సో మనం సైజుని బట్టి ఆరోగ్యం చెప్పడానికి లేదు. నీకు ఎనర్జీ ఉందా, బాగా లేస్తున్నావా, నువ్వు ఎలిమినేట్ బాగా చేస్తున్నావా, నిద్ర బాగా పడుతుందా, సంతోషంగా ఉన్నావా, జనరల్గా బాగా తింటున్నావా అని చూసుకుంటే సైజ్ ఇస్ ఆల్ సెకండరీ. సూపర్. సో మీరు చాలా చోట్ల ఎయిర్పోర్ట్ దగ్గర అట్లా వైబ్రెంట్ లివింగ్ అంతా స్టార్ట్ అయింది కదా, ఎలా నడుస్తుంది? మొత్తం బాగా నడుస్తుంది మీ అందరి వల్ల. అందరికీ అవగాహన వచ్చింది, కొంచెం చాలా మందికి అవగాహన వచ్చింది. ఎందుకు మనం ఆరోగ్యంగా తినాలి, ఎందుకు మనకి మంచి లైఫ్ స్టైల్స్ ఉండాలి అన్నది గురించి ఒక అవగాహన వచ్చింది. లేదంటే మనకి ఇంకా మార్గం తెలిసిపోతుందిగా. మంచిగా చూసుకున్న రోజు ఒకలా ఉంటున్నాము, చూసుకున్న రోజు ఇంకోలాగా ఉంటున్నాం. చూసుకున్న వాళ్ళు ఆనందంగా బతుకుతున్నారు, చూసుకున్న వాళ్ళు సఫర్ అవుతున్నారు, తెలిసిపోతుంది. సో ఏదో ఒక ఏజ్లోకి నెమ్మదిగా దారిలోకి వెళ్తున్నారు. సో నా హోప్ and my wish is that youngsters get hooked on it right now. వాళ్ళకి వాళ్ళ పని వల్ల అవ్వచ్చు, స్పోర్ట్ వల్ల అవ్వచ్చు, అందం వల్ల, దేనికైనా సరే వాళ్ళ కారణం ఏదైనా అవ్వనివ్వండి, దాన్ని మీరు ఇలాంటి లైఫ్ స్టైల్స్కి ఇలాంటి ఫుడ్ని అడాప్ట్ చేసుకుంటే మీకు అంతే, ఇంకా టెంప్టేషన్స్ అనేది ఉండవు. ఎందుకంటే మీకు ఎదురుగుండా తెలిసిపోతూ ఉంటే లాభాలు, ఇంకా టెంప్టేషన్స్ ఏంటి? అవును, అంతే కదా. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ అనొచ్చా, లేకపోతే ఒక డౌట్ అనొచ్చా, మీ ఫుడ్ ఓన్లీ సెలబ్రిటీస్ కే రీచబుల్ గా ఉంటుంది, కామన్ సామాన్యులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? అది టోటలీ అపోహ. అవునా? టోటలీ అపోహ. మనము పొరపాటు అని కూడా అంటలేదు. అది న్యాచురల్గా వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు మన ఫుడ్కి డే 1 నుంచి, అందుకని అలాగ పేరు వచ్చేసింది. కానీ ఇప్పుడు మేము కెఫేలు నడుపుతున్నాం కదా, మీరు కంపేర్ చేసి చూడండి. వైబ్రెంట్ కెఫేది ఎయిర్పోర్ట్లో తోటి కూడా కంపేర్ చేయండి, మనదే మోర్ రీజనబుల్. ఉత్తి పేరు మాత్రం అట్లా ఉండిపోయింది. ఏంటంటే జనాలు అనుకుంటారు సెలబ్రిటీస్ అనేటప్పటికీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళ కోసమే ఉంది అనుకుంటారు. కానే కాదు, రెండు అపోహలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వైబ్రెంట్ లివింగ్
సెలబ్రిటీస్కే ఎక్కువ ఖరీదు అనుకోవటం కానే కాదు. రెండోది సెలబ్రిటీస్ ఎక్కువ పే చేస్తారన్నది కూడా అపోహే. అది అందరిలాగానే మనము వి లుక్ ఎట్ ద ప్రైసెస్ ఎనీవే. కానీ మీకు వచ్చిన దానికి మీరు పెట్టిన దానికి మేము ఇచ్చిన దానికి మీరు వాల్యూ చూస్తే ఇట్స్ వెరీ రీజనబుల్, వెరీ రీజనబుల్. మేము చాలామంది అంటారు కూడా, ఆశ్చర్యపోతారు మెన్యూ చూసి అదేంటి అనుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మంది చాలా రీజనబుల్, ఊరికే అపోహ, చూడని వాళ్ళు అట్లాగంటారు. సో అమలా అక్కినేని గారు గెస్ట్ గా వస్తున్నారు. షీ ఇస్ ఆల్సో యువర్ క్లయింట్. అవును, షీ ఇస్ ఆల్సో అ ఫ్రెండ్, ఆల్సో అ వీగన్. యా, సో చాలా ఎక్సైటెడ్. లాస్ట్ ఇయర్ రాలేకపోయారు ఆవిడ ఊర్లో లేక. ఈ సంవత్సరం ఊర్లో ఉన్నారు, వస్తున్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇంకా చాలా మంది వస్తున్నారు, ఆఫీసర్లు వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు, చాలా మంది యంగ్స్టర్స్, అన్ని ఏజ్ వాళ్ళు వస్తున్నారు సెలబ్రేట్ చేసుకోవడానికి. నాకు ఏజ్ అంతే కదా, మరి ఏజ్ తో సంబంధం లేకుండా ఉంటది మన జీవన విధానాలంటే, అంతే కదా. ఇంకొకటి, ఇందాక మీరు అడిగిన దానికి సెలబ్రిటీస్కి అందుబాటులో ఉంది, మరి కామన్ మ్యాన్కి ఎట్లాగా అన్నది, అది మేము ఆబ్వియస్లీ వింటూ ఉంటాము. నేను అందుకే ప్రతి వారము యూట్యూబ్లో రెసిపీస్ పెడుతూ ఉంటాను. అలాగే మన దగ్గరకు వచ్చి నువ్వు ఆర్గానిక్ గ్రోసరీస్ కొనుక్కుంటే బయట మామూలుగా చాలా తక్కువ రీజనబుల్గా ఇస్తున్నారు అన్న షాపుల్లోకి అలాంటి ప్రైస్ అన్నా ఉంటుంది, లేదంటే తక్కువగా కూడా ఉంటుంది. అది చూడండి. మూడోది, మనం డెలిషియస్లీ హెల్తీ ఫౌండేషన్ అని ఒకటి పెట్టాము. ఎందుకంటే దాని ద్వారా ఇప్పుడు వైబ్రెంట్ లివింగ్ అన్నది ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యాజ్ అ బిజినెస్. డెలిషియస్లీ హెల్తీ ఫౌండేషన్ అన్నది రిమోట్ ఏరియాస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి, అండర్ డెవలప్ అయిన వాళ్ళకి అన్ని చోట్లకి వెళ్ళి దాన్ని ఎడ్యుకేట్ చేసి పైకి తీసుకురావడానికన్నా కేవలం ఆ ఉద్దేశంతో పెట్టి ఇప్పుడు ప్రతి నెల మనము మీరు ఇన్వైట్ చేయండి, ఎక్కడికైనా ఇన్వైట్ చేయండి, వచ్చేసి మేము టాక్స్ ఇస్తాం. నాకు సిన్సియర్ విష్ ఏంటంటే, మనకి అందుబాటులో ఉన్నప్పుడు మనము అది వినియోగించుకుని మనం ఆనందం పొందాలి ఆరోగ్యం ద్వారా. అది తెలియకుండా రకరకాల కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ తోటి తప్పుదారి పట్టి ఆనందాన్ని కోల్పోవద్దు అన్నది నా మెసేజ్. ఓకే, కొంచెం అవగాహన లేకపోవడం వల్ల, లేకపోతే ఒకటి అవగాహన లేకపోవడం, ఒకటి కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల, టూ మచ్ నాలెడ్జ్ అన్నెసెసరీ. పురాతన కాలంలో మనకి అంత నాలెడ్జ్ ఉండేనా? మనం బతికాము అలాగా. మన తాతలు ముత్తాతల వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఎలా పని చేశారు, గట్టిగా తింటమే కాదు, గట్టిగా పని చేయాలి, ఆ నిద్ర పోవాలి, స్క్రీన్ పెట్టుకుని చూడటం కాకుండా. అమలా అక్కినేని గారికి డైలీ ఫుడ్ పంపిస్తారు కదా, ఆవిడ ఏది ఎక్కువ ఇష్టపడతారు? మామూలుగా మన ఇళ్లలో తినేలాగే ఇష్టపడతారు ఆవిడ. తక్కువ నూనెతోటి, ఇంకా రిఫైన్డ్ ఫుడ్స్ లేకుండా, పాలు పదార్థాలు అవి లేకుండా, జంతువులకు సంబంధించింది ఏమీ లేకుండా అదే చేస్తాం. అదే కదా, అట్లాంటి ఫుడ్, క్లీన్ ఫుడ్ అండి. రేపు ఈవినింగ్ వరకు నడుస్తుంది. మీరు చెప్పండి, అందరికీ వచ్చి ఇలాంటి మనకి నిజంగా రాసి పెడితేనే ఇలాంటి అవకాశం వస్తుంది. చూడండి, అన్ని స్టాల్స్ ఫ్రీగా, వచ్చిన వాళ్ళకి ఫ్రీగా. మనం అక్కడ ఆర్ట్ చేయొచ్చు, పాటరీ చేయొచ్చు, న్యూట్రిషన్ టాక్స్ వినొచ్చు, అన్ని రకాల శాంపుల్స్ చేయొచ్చు. ఇంతలాగా ఒక ప్లేస్లో అండర్ వన్ రూఫ్ ఉండటము ఈజీ పని కాదు. మనకి అందరూ వాలంటీర్స్, హైదరాబాద్ వీగన్స్ ఆఫ్ తెలంగాణ అని ఇంకా రకరకాల అసోసియేషన్స్ అన్నీ వచ్చి కలిసి మనం చేస్తున్నాము. సో ఆడియన్స్ కి, ప్రేక్షకులకి ఏం చెప్తారు ఫెస్ట్ గురించి? ఇంకా ఫస్ట్ అందరూ వచ్చి ఇది ఎక్స్పీరియన్స్ అవ్వండి. హైదరాబాద్ వీగన్ ఫెస్టివల్ ఇక్కడ మాదాపూర్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతుంది. 2 రోజులు, శనివారం ఆదివారం, అంతా ఫ్రీగా వచ్చి ఆనందంగా మంచి అట్మాస్ఫియర్లో, బ్యూటిఫుల్ లొకేషన్ కూడాను వచ్చి, ఏంటి అసలు ఎలాగ తింటే, ఎలాగ నిద్రపోతే, ఎలాగ బొల్లు కదిలిస్తే, ఎలాంటి హాబీస్ ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది, ఎలాగ మనం పిల్లల్ని పెంచాలి, ఒకవేళ మందులు అది వేసుకుంటుంటే మందులు లేకుండా కూడా మనము ఆరోగ్యంగా ఉండగలమా, రివర్స్ చేయొచ్చా జబ్బులు, ఇవన్నీ తెలుసుకునే అవకాశం మీకు ఇక్కడ ఉంది. అండర్ వన్ రూఫ్ రండి, బద్దకించొద్దు, జస్ట్ కమ్, బ్రింగ్ యువర్ చిల్డ్రన్, లెర్న్. రకరకాల యాక్టివిటీస్, ఫ్యామిలీ, కమ్యూనిటీ oriented things. So I look forward to seeing a lot of you there. Thank you so much. Hello, I'm good. Animal food vegetarian food అని చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెజిటేరియన్? అంటే హైదరాబాద్ వీగన్ ఫెస్టివల్ ఇనాగ్యురేషన్లో there are different groups. Health, from the health angle,
from the animal welfare angle, from the personal choice angle, from the spiritual angle, from the environmental protection angle, రకరకాల యాంగిల్తో ఈ డయట్కి రావచ్చు. బట్ ఫైనలీ అవర్ ఫుడ్ ఈస్ వెరీ పర్సనల్. What you eat, what I eat, what you eat, what somebody else eat, it's all the personal choice. And we are all free to make our choice. Today, I think those who have made the choice to go plant-based, evaru shakaharame undali ani oka nirnayam తీసుకునేవారు, they have come forward today to say, you know, మీరు కూడా ట్రై చేయండి, వారంలో ఒక్క రోజు ట్రై చేసి చూడండి, మేబీ ఇట్ విల్ హెల్ప్ యువర్ హెల్త్, బికాస్ వీ నో ఇట్ విల్ హెల్ప్ ది ఎన్వైరన్మెంట్. సో దట్స్ ది ఇంటెన్షన్, టు ఇన్వైట్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు ట్రై ఇట్, టు కన్సిడర్ ఇట్. ఇట్ హెస్ రియలీ హెల్ప్డ్ మీ. గత 18 సంవత్సరం నుంచి శాకాహారిగా ఉన్నాను, వీగన్గా ఉన్నాను. దాని ముందు వెజిటేరియన్గా ఉన్నాను. బట్ డైరీ ప్రొడక్ట్స్, వెజిటేరియన్ డయట్లో డైరీ ప్రొడక్ట్స్ చాలా ఉంది. అవన్నీ మానేసిన తర్వాత నా హెల్త్కి చాలా తేడా వచ్చింది. అండ్ రికవరీ టైం లేదు. భోజనం చేసిన తర్వాత ఏదో అయ్యో పడుకోవాలి, డ్రెస్ తీసుకోవాలి, ఏదో డిస్కంఫర్ట్గా ఉంది, అవన్నీ ఆగిపోయింది. అండ్ ఐ హ్యావ్ అబండెంట్ ఎనర్జీ. Mind is also very fresh, and I don't keep grudges and such things. So I'm a happy vegan, and I know along with diet there is a lifestyle, there are life choices, there is so much that goes into our existence, and being thoughtful about how we eat, how we live, how we interact with other beings, not just human beings, but also plants and animals and the environment. It all makes a difference. It can improve the quality of our life. It can improve the quality of our relations, and it can definitely help reduce climate change. హాయ్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? గుడ్. ఇందాక మీరు మీ ఏజ్ చెప్తే నేను షాక్ అయిపోయాను. అది నార్మల్గా చెప్పను, ఇంకా వీగన్ కాన్ఫరెన్స్ కాబట్టి, ఇంకా అంటే వీగన్గా మారడం వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పడానికి ఉదాహరణగా. ఓకే. స్టార్ బాస్కెట్బాల్ ప్లేయర్ యు ఆర్. సో ఎప్పటి నుంచి ఇది తీసుకున్నారు? నేను లాస్ట్ 6 years నుంచి టోటల్గా వీగన్ అండి. అండ్ దానికంటే ముందు 12 years నుంచి వెజిటేరియన్. ఓకే. బట్ 6 years నుంచి ఇంకా టోటల్గా వీగన్. అప్పటి నుంచి నా ఫిజిక్లో కావచ్చు, నా మైండ్ సెట్లో కావచ్చు, చాలా మార్పు ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మై హెయిర్, స్కిన్ ఇవన్నీ ఇమీడియట్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. బట్ నా బ్రీదింగ్ బెటర్ అయింది, నా రికవరీ బిట్వీన్ సెట్స్ ఆఫ్ వర్కౌట్ బెటర్ అయింది, మై ఫిజిక్ బెటర్ అయింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నాకు మానసికంగా కూడా చాలా అట్ పీస్ ఉన్నాను. క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కువ. అంటే వీగనిజం వల్ల ఇవన్నీ అడ్వాంటేజెస్. ఫస్ట్ నుంచి వెజిటేరియన్ అయినా? లేదు, నేను ఫస్ట్ నాన్ వెజ్ తినేవాడిని. నేను యూఎస్లో పెరిగాను, అక్కడ స్కూల్లో రెగ్యులర్గా నాన్ వెజ్ తినేవాడిని. ఓకే. మరి సడన్గా ఏమైనా చీట్ మీల్ చేస్తారా అప్పుడప్పుడు? మధ్యలో చేసేవాడిని. ఇప్పుడు నేను ఒక వావ్ తీసుకున్నా, అంటే ప్రామిస్, ఇంకా నేను మళ్ళీ ఇంకా దాని జోలికి వెళ్ళను. మరి ఆ క్రేవింగ్ రావట్లేదు? క్రేవింగ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు వీగన్ ఫుడ్లో కూడా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఆ క్రేవింగ్స్ని దాటుకోవడానికి. సూపర్. సో అది మనం ఎక్స్ప్లోర్ చేస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. So you're looking very pretty. Thank you so much. You too. Thank you. So ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు వీగన్ లో? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? You know Telugu? Little bit. You can understand, right? Little bit, yeah. So how many years you are vegan? So I turned vegan 4 years ago during the COVID lockdown. Okay. And I turned vegan from a non-vegetarian diet. Okay. So that is a complete switch from a non-veg to a vegan. I was not even vegetarian, to be honest. So yeah, like I turned vegan during the COVID, and I think it's a beautiful journey since then. I've been vegan for life, for sure. What are the changes you noticed when you start vegan? I think the first best change that you notice is you get the positivity when you feel that you don't have a dead animal on your plate. You're having plants. You're not harming anybody. You know, that kind of feel when you get that is something. And when you feel good,
you look good, right? Yes. And we all believe in law of attraction. We all believe in these kind of things. Like, so I think it's something that you feel positive and you feel very energetic, to be honest. That's what I felt when I turned vegan in the beginning of 10-15 days when I turned vegan. You feel energetic, you don't feel that lazy, because on a non-vegetarian diet, it used to be very heavy, and especially like dairy is very heavy. And anyways, it's not good for your health. Even our doctors tell that with age, you should cut down dairy. And I believe that dairy industry or meat industry is just similar, because I think killing an animal and torturing an animal is just similar to me, to be honest. And I used to be a non-vegetarian, so I can definitely, I know that I'm not missing out something. Like people keep meeting me, they're like, oh, you must be missing chicken and meat. No, dude, I used to eat everything. Okay. So I'm not missing out anything, and I'm not sacrificing any kind of diet, because vegan food is so delicious once you know the ingredients and how you can prepare. So I think you're good at it. Thank you. Thank you so much. Thank you.